వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ముఖ్యంగా జిఎస్టీ రిఫార్మ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి 0% జిఎస్టీ అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా 0% జిఎస్టీ వల్ల ఎక్కువ ఎందుకు జిఎస్టీ 0% వేశారు? అంత ఇంపార్టెంట్ ఏంటి? ఇన్సూరెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ మధుబాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, ఓవరాల్గా మీరు చూస్తే జిఎస్టీ రిఫార్మ్స్ తర్వాత ఎక్కువ చర్చలోకి వచ్చింది 0% జిఎస్టీ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? 0% వేయడం కరెక్టా కాదా? దీన్ని కంపెనీలు లాభాలు అంటే కస్టమర్లకు అయితే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాయా? జనరల్గా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బాధ్యత అనేది కంట్రీది సార్. ఎప్పుడైనా గవర్నమెంట్ టేక్ కేర్ చేసుకోవాలి. ఓకే. బయట మీరు ఏ కంట్రీ చూసుకున్నా కూడా దాదాపు అన్ని కంట్రీస్లో పుట్టిన పాప నుంచి 100 ఏళ్ళ ముసలాల వరకు ఇన్సూరెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. అయితే ఇండియా విషయానికి వస్తే ఒకటి మన జనాభా ఎక్కువ, అందులో మళ్ళీ మిడిల్ అండ్ పూర్ క్లాస్ అనేది చాలా చాలా ఎక్కువ అనమాట. సో దీనివల్ల వీళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం కంట్రీకి కొంత భారంగా తయారైపోయింది. చాలా రకాలుగా మనకు ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ లాంటి స్కీమ్స్ తీసుకున్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్స్ తర్వాత ఈ నేషనల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని సరైన టైంలో బిల్స్ క్లియర్ చేయలేక ఇబ్బంది పడుతున్నాయి. మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటి? దీని ఆల్టర్నేట్ వాళ్ళ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అని అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్లో మళ్ళీ దానిపైన 18% జిఎస్టీ చేయబట్టి ఎంతోమంది అడ్వైజర్స్ వాళ్ళ సొంత శక్తులు ప్రయత్నించినప్పటికీ వాళ్ళ యొక్క ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఇంకా మిడిల్ క్లాస్ పాపులేషన్ అనేది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పైన మొగ్గు చూపట్లేదు. ఎందుకంటే అసలే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ క్లెయిమ్స్ వల్ల లాస్ రేషియోలో ఉన్నాయి. దానివల్ల ఇయర్లీ అనేది వాళ్ళు ప్రీమియం అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాయి. అండ్ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. మెడికల్ ఇన్ఫ్లేషన్తో పాటుగా మనకు ఎవ్రీ ఇయర్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రావాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కొంత ప్రీమియం పెంచాలి. ఇప్పుడు ఇలా ఒక 2-3 ఇయర్స్లోనే ప్రీమియం ఆల్మోస్ట్ 60 to 70% ప్రీమియం పెరిగిపోతుంది. ఒకప్పుడు మీరు చూసుకున్నట్టయితే 2016-17లో 6,000-7,000 రూపాయలకు 5 లక్షల పాలసీ దొరికేది దాదాపు. అది ఇప్పుడు కాస్త 15,000 నుంచి చిల్లరకు వెళ్ళిపోయింది. ఆ జిఎస్టీ యాడ్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకొక పెద్ద భారంగా తయారైపోయింది. కానీ దీనికి సరైన సొల్యూషన్ లేక ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పాపులేషన్ అనేది ఇండియాలో ఎక్కువ కాబట్టి అండ్ మిడిల్ క్లాస్కి హెల్త్ కవరేజ్ అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి మరి జిఎస్టీ అయినా కనీసం తీసేస్తే 2 రకాల మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఒకటి, వీళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు. రెండోది, గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక మంచి వర్క్ చేసే వ్యక్తి ఏదైనా ఆరోగ్య సమస్యతోని తన ఆస్తులు అమ్ముకున్నా లేదనంటే అప్పులు చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే అది ఎఫెక్ట్ పడేది ఇండియన్ జీడిపికి పడుతుంది కదా, ఎకనామీకి పడుతుంది. సో ఆ విధంగా బూస్టప్ తీసుకురావడానికి ఈ 0% జిఎస్టీ ఆన్ ప్రైమర్లీ ఇండివిజువల్ హెల్త్ అండ్ ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద తీసుకుని వచ్చారు. డెఫినెట్గా కంపెనీస్ అయితే సక్సెస్ఫుల్గా దీన్ని వినియోగదారులకు అందే ప్రయత్నమే చేపిస్తాయి. ఆల్దో దెర్ ఆర్ మెనీ కంపెనీస్ చాలా వరకు లాస్లోనే ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయం చెప్తే ఆఫ్టర్ కోవిడ్ అసలు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే బికాస్ మీరు చూడండి ఈరోజు ట్రీట్మెంట్స్, మెడికల్ హాస్పిటల్ బిల్స్ చూడండి, ఏదైనా సరే ఆల్మోస్ట్ ఇప్పుడు 12-13% రేంజ్లో పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికీ కొంత నష్టాల్లోనే ఉన్నాయి. బట్ గ్రాడ్యువల్లీ అది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికైతే మిడిల్ క్లాస్ పాపులేషన్కి ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి సార్. అంటే జిఎస్టీ రిఫార్మ్లో 0% జిఎస్టీ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మంచి రిఫార్మ్. ఇది మంచి రిఫార్మ్ సార్. ఎందుకనంటే ఒక వ్యక్తికి ఆస్తు లేకున్నా బతకగలుగుతాడు, ఒక వ్యక్తి కొన్ని రోజులు డబ్బులు సంపాదించకుండా బతకగలుగుతాడు. కానీ ఒక వ్యక్తి మెడికల్గా ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఉండదు. అంటే మెడికల్ ఇష్యూ అయితే క్లియర్ చేయాల్సింది ఇమీడియట్గా. ఇప్పుడు పేదరికంలో 10 సంవత్సరాలు బతకచ్చు కానీ అనారోగ్యంతో 10 సంవత్సరాలు బతకలేవు. మరి అలాంటప్పుడు ఉన్న ఆస్తులు పోతాయి, ప్లస్ ఫ్యామిలీ పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలియంది కాదు మనకి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ రీసెంట్గా దాని ఎఫెక్ట్ కూడా చూడాలంటే ఈ రోజే నేను కొటేషన్ ఇచ్చి వచ్చాను. ఇంతకుముందు ఒక 10 లక్షల కవరేజ్కి 12,000 ప్రీమియం. అదే అడగబోతున్నా, ఒక ఫ్యామిలీకి 15,000 మనం ఇయర్లీ ప్రీమియం కట్టేవాళ్ళము. ఇంచుమించు 18% జిఎస్టీ రిమూవ్ అయిపోయింది, 0%. అప్రాక్సిమేట్ ఎంత లాభం రావచ్చు? నేను ఈరోజు క్యాలిక్యులేట్ చేసిన ప్రీమియం చెప్తాను. దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక 34 ఇయర్స్ హస్బెండ్ అండ్ వైఫ్కి పిల్లలు లేరు. వాళ్ళకి ఇంతకుముందు నేను కొటేషన్ షేర్ చేశాను. జిఎస్టీ ఉన్నప్పుడు 10 లక్షలకు 12,800 రూపాయలు వచ్చింది. ఓకే. ఇప్పుడు అదే ప్రీమియం 20 లక్షలకు వచ్చింది.
20 lakhs కవరేజ్కి 12,800 వచ్చింది, 10 lakhsకి 10,100 రూపీస్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ చూడండి 18% అంటే చిన్నది కదా సార్, చాలా పెద్దది. అంటే చాలా మంది 3 years ప్రీమియం కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ 3 years ప్రీమియం కట్టుకునే వాళ్ళకు ఆ జిఎస్టీ అనేది ఇప్పుడు 3 years ఒకేసారి తగ్గిపోతుంది. సో ఒక రకంగా అయితే వాళ్ళకు చాలా చాలా రీజనబుల్లీ వాళ్ళకు పాకెట్ ఫ్రెండ్లీ అయిపోయింది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా యాజ్ ఫర్ ద ఇన్సూరెన్స్ కంపెనీ లాసెస్ వాళ్ళు పెంచే ఛాన్స్ అనేది ఉంటుంది. వీలైతే అందరికి మనం చెప్పే సూచన ఏంటంటే ఇప్పుడే ఈ తక్కువ ప్రీమియంలోనే ఇన్సూరెన్స్ కంపెనీ పెంచక ముందే 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ కొన్ని కంపెనీలు 5 సంవత్సరాలు ఆఫర్ చేస్తున్నాయి. లేటెస్ట్గా నాకు తెలిసి ఐసిఐసిఐ లంబార్డ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనుకుంటా. సో అలా ఏదైనా ఉంటే లాంగ్ టర్మ్ పాలసీని బుక్ చేసేసుకోండి ఇప్పుడే. లేదా మీ పాలసీ కవరేజ్ ఒకవేళ 5 లక్షలు 3 లక్షల్లో స్ట్రక్ అయి ఉన్నారు ప్రీమియం కట్టలేక, ఇప్పుడైనా 10 లక్షలకు 20 లక్షలకు అప్గ్రేడ్ చేసుకోండి. డౌట్ సార్ ఇక్కడ, ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియం తీసుకున్నాను నేను, ప్రజెంట్ రన్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నాకు ప్రీమియం పే చేయాల్సి ఉంది. ఇప్పుడు వాళ్ళకు వర్తిస్తుందా? ఎవరికైతే రిస్క్ కమెన్స్మెంట్ డేట్ 22 కంటే ముందు ఉందో వాళ్ళకి జిఎస్టీ పేమెంట్ చేయాల్సిందే, వాళ్ళకి అప్లికేబుల్ ఉంటుంది. ఎవరికైతే మీ పాలసీ ఎక్స్పైరీ డేట్ September 22 కంటే తర్వాత ఉంటే మాత్రం మీకు 0 GSTలోకి వస్తారు. లేదా 21st నైట్ వరకు ఉన్న అన్ని పాలసీలకు జిఎస్టీ అప్లికేబుల్. లాస్ట్ ఇయర్ నేను 15,000 పే చేశాను సార్, ఈ ఇయర్ నాకు జిఎస్టీ -15% అవుతుంది, అయిపోతుంది. మీరు ఆఫ్టర్ 22 ఉండాలి, మీకు ఆఫ్టర్ 22 పాలసీ ఎక్స్పైరీ ఉండాలి. లేదంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు జిఎస్టీ 0 అనేది అయిపోతుంది. ఇప్పుడు September 22 కదా సార్, ఇప్పుడు నవంబర్ ఇదేంది ఆగస్ట్ ఉంది, August 22కి అయిపోతుంది నాది. ఆగస్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ, అయిపోయింది అనుకోండి. ఇప్పుడు 1 month నేను వెయిట్ చేస్తే మనకు టైం ఉంటుంది. 22 తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ అంటే అది మన ఫైనాన్షియల్ రూల్స్ కి ఇన్సూరెన్స్ రూల్స్ కి కొంచెం డిఫరెన్స్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అని అంటే, వాళ్ళు మనకు ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పిందంటే అప్ టు 22 వరకు ఏదైతే పాలసీ రిన్యూవల్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా జిఎస్టీ అప్లికేబుల్, ఇన్సూరెన్స్ కంపెనీ ఆ రూల్స్ ని ఫాలో అయిపోతుంది. అంటే వాళ్ళు చెప్పింది రిస్క్ కమెన్స్మెంట్ డేట్ చెప్పారు. అంటే మీరు పోస్ట్ చేస్తే, మీరు కొంచెం పోస్ట్ పోన్ చేస్తే డెఫినెట్లీ మీరు 23కి వచ్చారనుకోండి, ఇప్పుడు లెక్క ప్రకారం ఇప్పుడు 10th అలా ఉంది అనుకోండి, ఆల్రెడీ పోస్ట్ పోన్ చేస్తారు కదా, చేస్తారు చాలా మంది చేస్తున్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఇప్పుడు అలాంటి బెనిఫిట్ ఇవ్వట్లేదు. రిస్క్ కమెన్స్మెంట్ డేట్ ఓల్డ్ డేట్ లో ఉంటే మాత్రం మీకు జిఎస్టీ అప్లికేబుల్ ఉంటుంది అని చెప్పేసి ప్రకటన అనేది ఇచ్చాయి. ఇంకా చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు ఏమైనా చేంజెస్ తీసుకొస్తారా లేదనేది. ఎందుకంటే రిస్క్ కమెన్స్మెంట్ డేట్ అంటే మీరు ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేశారో 10-15 days రిస్క్ కమెన్స్మెంట్ చేంజ్ అయిపోతుంది. బట్ అందరూ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ 20% కోసం 18% కోసం చూసుకొని ఉన్న పాలసీని పోస్ట్ పోన్ చేయొద్దు. చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు అర్ధరాత్రి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ పాలసీ కవరేజ్లో లేనట్టే కదా. సో అనవసరంగా పెద్ద రిస్క్ అయిపోతుంది. అలాంటి ప్రయోగాలు ఈ సంవత్సరానికి వదిలేయండి. పోయినా ఎక్కడికి పోతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది, అది మళ్ళీ ప్రజలకి యూజ్ అవుతుంది. ఇంకా మీరు బ్రాడ్గా ఆలోచించి దాన్ని వదిలేయాలి తప్ప, నెక్స్ట్ ఇయర్ నుంచి జిఎస్టీ అనేది 0 అయిపోతుంది. ఎవరైతే కావాలని దీన్ని పోస్ట్ పోన్ చేస్తారో వాళ్ళు చేయగలదు. కొత్తగా తీసుకునే వాళ్ళు వెయిట్ చేస్తే దానికి ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకునే వాళ్ళు ఈ రోజు నుంచి కూడా వితౌట్ జిఎస్టీ ప్రీమియం అవైలబుల్ ఉంది. సో అలా తీసేసుకోవచ్చు. కాబట్టి రిస్క్ కమెన్స్మెంట్ డేట్ వెదర్ ఇట్ ఈస్ ఎ టర్మ్ ఆర్ హెల్త్ 22 తర్వాత ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నా కూడా జిఎస్టీ అనేది అప్లికేబుల్ ఉండదు సార్. అంటే ఇప్పుడు ఈ రీఫార్మ్ వల్ల 18% తగ్గింది జిఎస్టీ. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ అని వస్తారంటారా? అంటే మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో తిరుగుతున్నారు కదా. సో జనరల్గా వస్తారండి. ఎందుకనంటే ఇంతకుముందు ప్రీమియం అది ఒక 1000 రూపాయలు ఎక్కువ అయినా సరే సార్ ఎక్కువ అనే, ఇప్పుడు చూడండి మీరు మనం షాపింగ్ మాల్కి వెళ్తే 900 ఎఫెక్ట్కి 1000 రేట్ ఎఫెక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం 1000 రూపీస్ చెప్పిన తర్వాత అది 800 తగ్గింది అని అంటే డెఫినెట్గా కొనే కెపాసిటీ అని అంటే మనం చూసే విధానం మారిపోతుంది. డెఫినెట్గా 20% అని అంటే ఇప్పుడు ఒక 50,000 ప్రీమియం వచ్చింది, ఫ్రెష్ ప్రీమియం వచ్చింది అని అంటే అందులో ఆల్మోస్ట్ 10,000 రూపీస్ తగ్గిపోతుంది కదా. సో అలా డెఫినెట్గా వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పటికే చాలా మంది ఎంక్వైరీస్ రెడీ చేశారు. ఇంతకుముందు ఫాలోఅప్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు కాల్ చేసి ఆఫ్టర్ జిఎస్టీ ప్లాన్ చేసే ఛాన్సులు అనేటివి, అంటే కాల్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఊపు అయితే వస్తుంది. దీనివల్ల గవర్నమెంట్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇన్ఫ్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. నేను అదే అడుగుదాం అనుకున్నాను, గవర్నమెంట్ కానీ కంపెనీస్ కానీ లాస్ కదా ఇది ఒక రకంగా వీళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది ఇంకో దగ్గర నుంచి. ఇది ఎకనామికల్గా లాసే. బట్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాఫిట్ మేక్ చేస్తే మేబీ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కదా ఎక్కువగా. సో అలా ట్యాక్స్ పే చేసినప్పుడు అది మీకు గవర్నమెంట్కి ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఇక దానికి ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొన్ని ఆల్టర్నేటివ్స్ పెట్టుకొని ఉంది ఆల్రెడీ. బట్ ఇన్సూరెన్స్లో తీసుకురావడం అనేది ఇది ఒక అభినందించాల్సిన విషయం. డెఫినెట్గా పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇది ఒక పెద్ద వరం లాగానే అనుకోవాలి. 20% 18% చాలా మంది ఇంకా డౌట్ సార్, అంటే ఆల్రెడీ 18% జిఎస్టీ మేనేజ్ చేశారు, కంపెనీ క్లాస్ ఉంటుంది,
వాళ్ళు కొన్ని క్వాలిటీస్లో కానీ కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చే దాంట్లో మేనేజ్ చేయొచ్చు వాళ్ళు. లేదు, కంపెనీకి ఏం లాస్ ఉండదు. కంపెనీకి లాస్ వచ్చేది చాలా తక్కువ. అంటే అసలు జిఎస్టీ అనేది గవర్నమెంట్కి కదా వెళ్ళేది, వీళ్ళకి ఏం వెళ్ళదు. కాబట్టి కంపెనీకి ఒక రకంగా ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇప్పటిదాకా కొన్ని కంపెనీస్ మీరు న్యూస్లో చూస్తున్నారు, ఈ 2 కంపెనీలకు క్యాష్లెస్ లేదు, ఆ 3 కంపెనీస్ ఆ క్లెయిమ్స్ ఇవ్వట్లేదని రకరకాల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది కదా. ఇది ఎందుకు, దేనికోసం? ఇన్ఫ్లో తగ్గిపోయింది. బికాజ్ ఇప్పుడు నేను 6,000 ప్రీమియం కట్టే వ్యక్తిని 20,000కి వచ్చేసరికి నేను కట్టలేకపోతున్నాను. దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీకి అవుట్ఫ్లో ఎక్కువ అయిపోయింది. ఏంటి, క్లెయిమ్స్ ఏమో ఎడాపెడి వచ్చేస్తున్నాయి, వచ్చే కొత్త ఇన్ఫ్లో తగ్గిపోయింది. దీనివల్ల అట్లీస్ట్ ఆ ఇన్ఫ్లో పెరిగినప్పుడు వాళ్ళ క్లెయిమ్స్ ప్రాపర్ ఇవ్వగలుగుతారు. క్లెయిమ్స్ ప్రాపర్ ఇవ్వగలిగారని అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆదాయం నార్మల్గా ఉంటుంది. నార్మల్ వచ్చిన తర్వాత వాళ్ళు క్లెయిమ్స్ బాగా ఇస్తారు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు కాకుండా రేపటి రోజున కంపెనీ లాభాల్లోకి వస్తే వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే అది మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఇప్పుడు వాళ్ళకు మెడికల్గా ఖర్చు కాలేదంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఆ అమౌంట్ని, అదొక రకంగా గవర్నమెంట్కి ఆదాయమే కదా. మిగతా అంత లాంగ్ టర్మ్ ట్యాక్స్ గెయిన్ అని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, లేదా ఆస్తులుగా ఉంటారు, అది కూడా రిజిస్ట్రేషన్ ఫీజులు వస్తాయి. ఇదంతా కూడా చక్రం ఇంకా తిరుగుతూ ఉంటుంది. బట్ ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కంపెనీస్కి దీనివల్ల ఒక రకమైన రిలాక్సేషన్ వచ్చింది. గవర్నమెంట్ కొంత నష్టం ఉంటుంది, బట్ అది భరించాల్సిన నష్టమే, తప్పులేదు. ఎందుకనంటే ఇది ప్రాణాలతో లింక్ అయి ఉన్న వ్యవస్థ కాబట్టి మిగతా ఏ ఇండస్ట్రీలో మీరు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇన్సూరెన్స్లో మాత్రం ఇది గవర్నమెంట్కి లాస్ అయినప్పటికీ ఇది ఒక మంచి పరిణామం. ఓకే, అదే సార్. ఇంకోటి, ఇప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ అంటే ఇయర్లీ ఆటోమేషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆటోమేషన్ అది 15,000 ఆటోమేషన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రీమియం ఎంత కట్ అవుతుంది? మీరు ఆటో డెబిట్ పెట్టినప్పుడే అక్కడ మ్యాక్సిమం లిమిట్ అనేది ఒకటి ఇస్తారు, అది కంపెనీ చేంజ్ చేస్తూ ఉంటుంది. మీరు ఆటోమేటిక్ డెబిట్ పెట్టుకున్నప్పటికీ మీ ప్రీమియం జిఎస్టీ తీసేసిన ప్రీమియం ఏదైతే ఉంటుందో అదే డెబిట్ చేస్తారు. సో ఒకవేళ మీరు చూసుకోకుండా ఫుల్ అమౌంట్ డెబిట్ అయిపోతే మీకు రిఫండ్ గురించి రిక్వెస్ట్ ఇవ్వండి, అలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి అంటే పేపర్ పైన కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది రెస్పాన్స్? 0%. గ్రౌండ్ లెవెల్లో 0% జిఎస్టీ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చెప్పాలంటే ఒక గంట టైం పట్టేది ఒక కామన్ మ్యాన్కి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కానీ మనం కానీ చాలామంది దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ సైడ్. ఇప్పుడు ఎవరికైతే అసలు ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేదే లేదు, రూరల్ ప్లేస్లో ఉంటారు అండ్ వేరే వేరే బిజినెస్లో ఉంటారు, వాళ్ళకి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్న విషయం కూడా తెలియదు. వాళ్ళు ఇప్పుడు వార్తల్లో చూశారు ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ లేదని, కానీ అసలు ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ ఏంటి, ఇన్సూరెన్స్ అంటే ఏంటనే కొత్త ఎంక్వైరీస్ వస్తున్నాయి. వాళ్ళకు అప్పుడు అర్థమవుతుంది మనం హాస్పిటల్లో ఉంటే క్లెయిమ్ చేసుకోవడానికి ఒక పాలసీ ఉందా అంటే. ఇన్ని రోజుల నుంచి పాలసీ అని అంటే మనకు ఒకటే పేరు తెలుసు అండి, ఎల్ఐసి తప్ప మనకి ఏం తెలియదు. అసలు ఈ టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్ ఇట్లా ఉంటాయని కూడా చాలా మందికి తెలియదు. దీనివల్ల కొంత న్యూస్ సర్క్యులేట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫేమస్ అయిపోయి కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా అసలు మరి నేను ఇలాంటి ఒక పాలసీ తీసుకుంటే నా ఫ్యామిలీ సేఫ్ అవుతుంది, దానికి గవర్నమెంట్ జిఎస్టీ ఈ మధ్యలో తీసేసింది అనే కొత్త ఆలోచన అనేది వచ్చింది. అక్కడ నుంచి కూడా చాలామంది, నాకైతే ఈవెన్ చిన్న ఆక్యుపేషన్ చేసే ఆటో డ్రైవర్లు, రిక్షా బయట నుంచి నడుపుకునే వాళ్ళు కూడా అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది అనే కాల్స్ అయితే ఎక్కువ ఈ మధ్యలో వస్తున్నాయి. సో జనరల్గా మా టీం అది కూడా హ్యాండిల్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తే రెస్పాన్స్ మేము ఇంకొంత ఎక్కువ రియాక్ట్ అవుతున్నాము. ఎందుకంటే వాళ్ళకి అసలే తెలియదు. ఇప్పుడు బాగున్న వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళు కంపెన్సేషన్ అనేది తీసుకుంటారు. బట్ ఈ లోవర్ అండ్ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇప్పటికీ. ఒకప్పుడు మేము వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే కూడా నీకు ఎంత కమిషన్ వస్తుంది అనే ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ఉండేది. బట్ ఇప్పుడు కొంత అవగాహన అనేది వచ్చింది ఆఫ్టర్ దిస్ జిఎస్టీ. అయితే డెఫినెట్ గా కమిషన్ అంటే ఐడియా వచ్చింది. ఇప్పుడు మీకు అంటే ప్రీమియం తగ్గుతుంది కదా సార్ కట్టేది, మీకు కూడా తగ్గుతుందా? జనరల్ గా ఇన్సూరెన్స్ కమిషన్ అనేది ఎప్పుడైనా జిఎస్టీకి రాదు సార్. సో ఇన్సూరెన్స్ కమిషన్ అనేది నెట్ ప్రీమియం పైన వస్తుంది. సో కాబట్టి ఇన్సూరెన్స్ ఏజెంట్లకు రెవెన్యూలో పెద్ద ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. బట్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి రెవెన్యూ పెరిగితే అది కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి వస్తుంది. సో ఒక రకంగా ఇది ఇండైరెక్ట్ గా ట్యాక్స్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు కంపెనీస్ కి మేబీ ట్యాక్స్ లాబ్స్ పెంచే ఛాన్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఏదో విధంగా తీసుకుంటుంది, బట్ కామన్ మ్యాన్ కి అయితే హెల్ప్ అవుతుంది. సార్ ఇంకో డౌట్, ఇప్పుడు నాది కార్పొరేట్ ఇన్సూరెన్స్ అని కొంచెం పేమెంట్ నాకు నా సాలరీ నుంచి వెళ్తుంది. ఇప్పుడు 0% ఇండివిజువల్కి వర్తిస్తుందా, కార్పొరేట్కి వర్తించదు. మీ గ్రూప్ పాలసీలో మీరు ఎంతైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియమే వర్కౌట్ చేయాల్సి వస్తుంది. ఇది ఓన్లీ ఇండివిజువల్ పర్సనల్ హెల్త్ అండ్ టర్మ్ పాలసీస్ మాత్రమే. మీరు బ్యాంకులో తీసుకున్న పాలసీకి కానీ కార్పొరేట్లో మీకు ఇచ్చే గ్రూప్ పాలసీ కానీ దేనికి కూడా వర్తించదు. సో అది మనం ఓన్లీ ఇండివిజువల్కే, అది ఒక రూల్ పెట్టేశారు. సో ఆ విధంగా సార్ ఫైనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంతవరకు తీసుకొని వాళ్ళకు ఏం చెప్తారు?
సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటిదాకా మీరు ఒకవేళ మీ బడ్జెట్ సరిపోకనో లేకపోతే మీకు వేరే వేరే ఏ కారణాల వల్ల అయినా పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు ఇప్పుడైనా సరే ప్రాపర్గా మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ని కలిసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఇంకొక సజెషన్ ఏం చెప్తామనంటే డెఫినెట్గా అందరు మాట్లాడుకుంటున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించిన ఇన్సూరెన్స్ కంపెనీ పెంచుతుంది కదా, అప్పుడు ఎవరు కాపాడతారని. దానికి మీకు ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పాలసీని పర్చేజ్ చేసేసుకోండి. అంటే 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఈరోజు మీరు తగ్గిన ప్రీమియంలో 3 సంవత్సరాలు లాక్ చేసేస్తే ఈ 3 సంవత్సరాలు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉండదు, క్లెయిమ్ ఎఫెక్ట్ ఉండదు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ పెంచలేదు దాన్ని. సో మీ హెల్త్ బ్రాకెట్ ఏదైతే ఏజ్ బ్రాకెట్ ఉందో ఈ రోజు నాటికి డిస్కౌంటెడ్ ప్రీమియంలో బుక్ అయిపోతుంది. ఆఫ్టర్ 3 years మీరు మళ్ళీ రిన్యువల్ చేస్తే అప్పటికి మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఎస్పెషల్లీ ఒకవేళ 3 years ప్రీమియం నేను ఎలా కట్టగలుగుతాను అనుకుంటే దానికి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాయి. మీరు ఈఎంఐ ఆప్షన్లో కూడా దాన్ని బుక్ చేసుకోవచ్చు. సో 3 years ప్రీమియం కట్టేసి ఒక 6 నెలల్లో 1 year మీరు ఈఎంఐ పెట్టేసుకున్నారని అంటే నెక్స్ట్ 24 months మీకు ఎలాంటి రిస్క్ లేకుండా ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఈఎంఐ అంటే ఈఎంఐ మీద కూడా జిఎస్టీ 0% ఉంటుంది. లేదు సార్, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కి 0, ఈఎంఐకి పడేది ఈఎంఐకి పడుతుంది. అంటే ఈఎంఐకి మనం ఎంత కడతాం సార్, 10-15% ఏదో ఇంట్రెస్ట్ కడతారు. ఆ 15% ఇంట్రెస్ట్ పైన జిఎస్టీ ఉంటుంది కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కు జిఎస్టీ వర్తించదు. దట్ ఈస్ కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మధుబాబు గారు అయితే మొత్తం అంటే Q&As అంటే 0% ఇన్సూరెన్స్ చేయడం వల్ల అంటే కంపెనీలు వినియోగదారులకు లాభాలు ఇస్తాయా లేదా అనేది డౌట్స్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అయితే సార్ అడ్వైజ్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.